అనుకున్న విధంగా చాలామంది వస్తారనుకున్నాం. రాలేని వాళ్ళు వారి యొక్క సందేశాన్ని మనకు తెలియజేశారు. వారి యొక్క ఇబ్బందులు మనం మనసులో పెట్టుకుని ఇంకొకసారి అందరి అనుమతితో అందరికి అనుకూలంగా అందరూ ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ఇంకొకసారి మళ్ళీ కలుసుకుందాం. కానీ ఉన్నంతలో వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా వెళ్ళాలనేది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మన ఉపాధ్యాయులు మనతో మనం గడిపిన మధుర క్షణాలు, వాళ్ళతో ఉన్న మనకు ఉన్న సంబంధం, ఆ రోజు మనం చేసిన అల్లరి, ఇవన్నీ ఉపాధ్యాయుల ద్వారా వారి యొక్క సందేశాన్ని ఇప్పుడు మనకు అందిస్తారు. మొట్టమొదటిగా మన గణిత మాస్టారు సుధాకర్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ స్కూల్కి మొట్టమొదటి వచ్చిన సంవత్సరం బ్యాచ్ మీరు. నేను 10th క్లాస్ చెప్పింది కూడా మీకే. 10th క్లాస్కి అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడ కొంత స్పీడ్ పిల్లలు 90% పిల్లలు అక్కడ మార్క్స్ అంతా మ్యాథ్స్ 90% యావరేజ్ మార్క్స్ వచ్చాయి. అదే మార్క్ రావాలని మీ దగ్గర ప్రయత్నం చేశాను. దాదాపు తెప్పించాను. దాదాపు అందరూ కూడా మంచి మార్క్స్ వచ్చాయి. లెక్కల్లో సబ్జెక్టులు అందరూ బాగున్నాయి. నాదొక ధ్యేయం అనేది 50% ఎంప్లాయ్మెంట్ కావాలి అనేది నా కోరిక. దానికోసం నేను ప్రయత్నం చేసినప్పుడు మీరు కూడా సాధించారని అనుకుంటున్నాను. మీలో చాలామంది కూడా ఎంప్లాయ్మెంట్ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది ఏదో పూర్తి పనులు చేసుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి మన దేశానికి కావాల్సింది ఎంప్లాయ్మెంట్ కావాలి, వ్యవసాయదారులు కావాలి. ముఖ్యంగా వ్యవసాయ దేశం కాబట్టి మనం ఎన్ని కరోనాలు వచ్చినా కానీ, ఎంత ఆహార సమస్య వచ్చినా కానీ మనకు ఉండవు, తట్టుకోగలం. ఎంత పాపులేషన్ కూడా మన దేశం భరించగలదు. దీని మూల కారణం ఏంటంటే 70% వ్యవసాయం. ఈ వ్యవసాయం మీద కూడా మనకు అవసరం కాబట్టి ప్రతి దానికి కూడా చదువు అవసరం. ఈ చదువు కోసం నిత్యము నేను కష్టపడేవాడిని. ప్రతిరోజు కూడా ప్రతి మామూలు టీచర్లతో కలిసేవాడిని కాదు. నాకు చేస్తూ కొన్ని శాలరీలతో చూసేవాడిని. మీతోనే ఎక్కువ ఉండేవాడిని. ఏ నిమిషం కూడా మీతోనే కట్టేవాడిని. అదే నాకు ఆనందం. చివరి వరకు 11 పడేది స్కూల్ జరిగినప్పుడు కూడా నేను కూడా పిల్లలతోనే ఉండేవాడిని. ఉదయాన్నే వచ్చేవాడిని, సాయంత్రం 7కి కూడా పోయేవాడిని. ఆదినప్పుడు కూడా వచ్చేవాడిని. సంవత్సరానికి 300 రోజులు ఒక చేసేవాడిని మీకోసం. మేము కష్టపడితే మీరు కష్టపడతారు, తర్వాత సుఖపడతారు. మీ సుఖమే మాకు కావాల్సింది, మీ అభివృద్ధే మాకు కావాల్సింది. మీరు మానవత్వం కోసం ప్రతి ఒక్కరు కూడా అందరూ సహాయం చేయాలి, మీలో మీరు చూసుకోవాలి. చాలా మెమరీస్ చూసాం. మీరందరూ మా పిల్లలు అనిపిస్తారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీకు మాకు సంబంధాలు ఉండవు. ఒరే అంటాం, తిడతాం, కొడతాం. ఆ రోజు మాకు హక్కు అది. ఆ హక్కు ఒకరోజు పోగొట్టుకుంటాం మేము. అది ప్రతి ఒక్కడికి, మన బిడ్డలను కూడా కొడతాం. ఒక వయసు వచ్చిన తర్వాత కొట్టలేము. అంటే ప్రతి ఒక్కటి మనకు అందుబాటులో ఉంటుంది. అది మన చేయి కూడా జారిపోద్ది. అవన్నీ మెమరీస్ ప్లస్ మన హక్కులు, బాధ్యతలు కూడా. ఆ తర్వాత అదేవిధంగా ఫస్ట్ టైము నేను ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం, ఈ జాయిన్ అయిన తర్వాత చిన్న వయసు అందరం కలిసి ఒక మంచి బ్యాచ్తో కలవడం, అదేవిధంగా ఇక్కడ మాకు గురు సమానులు పెద్దవాళ్ళతో పనిచేయడం. బ్రహ్మయ్య సార్ ఉన్నారు, మీకు తెలుసు తెలియదు, లోకల్. ఆయన వాస్తవంగా చెప్పాలంటే మా తండ్రిలాగా. ఆయన చనిపోయిన రోజులు నన్ను ఒక బిడ్డలాగానే చూశాడు. అవి మరచిపోయినటువంటి సన్నివేశాలు. చనిపోయేటప్పుడు కూడా వాళ్ళ పిల్లలకి, వాళ్ళ సొంత పిల్లలకు కూడా శాసనం మర్చిపోవాకండ్రా అని చెప్పి చనిపోయిన రోజులు కూడా ఇప్పటికీ మాకు గుర్తుంటాయి. ఈ ఊర్లో నాకు ఆ 4 ఏళ్లలో చాలా అనుభవం ఉంది. అంటే మీకు ఉన్నానో లేదో నాకు తెలియదు. ఉదయం లక్ష్మీ సార్ ఫోన్ చేసినప్పుడు కూడా నేను 2000 మేలో దగ్గదర్తికి పీడీగా ప్రమోషన్ మీద వెళ్ళిపోయా. ఇష్టంగా వెళ్ళా, కష్టంగానే వెళ్ళా. కానీ ఇది బెస్ట్ మెమరీ కాబట్టి ఈ స్కూల్ని వదులుకోలేక ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి నేను దగ్గదర్తికి వెళ్ళడం జరిగింది. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి స్కూల్ దొరకదేమని అనిపించింది. కానీ ప్రతి స్కూలు బెస్టే, ప్రతి పిల్లలు బెస్టే. ఇక్కడి నుంచి ఈ పిల్లల్ని, ఈ టీచర్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఇలాంటి వాళ్ళు మనకు దొరకరేమో అనిపిస్తుంది. కానీ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అదే స్కూల్లో మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు అదే మెమరీ అనిపిస్తుంది. ఎగ్జాంపుల్, మొన్న ఒక రీసెంట్గా నా స్టూడెంటే, అమ్మాయి సచివాలయంలో జాబ్ చేస్తుంది. వాళ్ళ బాబుకి అసలుకి కొన్ని లక్షల్లో ఒకరికి వస్తుందంట. అది 35 lakhs అవసరం అవుతుంది. 15 లక్షలు ఖర్చు పెట్టారు. ఇంకా అమ్మాయి ఏం చేయలేని పరిస్థితుల్లో వాట్సాప్లో ఇట్లా సేవ్ చేయండి నా బేబీని అని చెప్పేసి పెట్టింది. నేను చూసి నేను ఒక 5,000 ముందు ఇమ్మీడియట్గా చేసి నాకు తెలిసిన ఫ్రెండ్స్ గ్రూపుల్లో దాన్ని ఫార్వర్డ్ చేశాను. నాకు తెలిసిన స్టూడెంట్స్ గ్రూప్ ఉండదు,
పల్లెపాడులో, అందులో కూడా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి చాలా అమౌంట్ పోయిందండి. అంటే నేను అదే చెప్తున్నాను, మిగిలిన చదువుకొని నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఒక 3,000-4,000 రూపీసే పోయినాయి. అంటే దాంట్లో పెడతారు కదా రిసెప్ట్స్, ఇంత సహాయం చేసామని. వాళ్ళకంటే కూడా ఓల్డ్ స్టూడెంట్స్ గ్రూప్లో పెడితే వాళ్ళ నుంచి చాలా అమౌంట్ పోయింది. సో నేను అనేది అవసరం అనేది ఏ విధంగా అయినా ఉపయోగపడుతుంది. కొంత ఒక గ్రూప్ గ్యాదర్ అయితే మనం హెల్ప్ చేయగలిగితే, సో ఒక 2,000-3,000 పెద్ద మ్యాటర్ కాదు, ఉన్నవాళ్ళు ఇంకాస్త ఎక్కువ కూడా ఇవ్వచ్చు. కానీ ఇవన్నీ కలిస్తే వాళ్ళు బయటపడేదానికి అవకాశం ఉంటుంది. సో పోతే మనోహర్, ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు మనోహర్ చాలా 2 ఇయర్స్గా బాగా రిలేషన్ ఉంది. అంటే ఈ మొక్కలు 3 ఇయర్స్ బ్యాక్ అప్పుడు పరిచయం లేదు. ప్రభాకర్ రెడ్డి సారు ఇక్కడ మనోహర్ అనే అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కొంత అమౌంట్ గ్యాదర్ చేశాడు, చెట్లకి అమౌంట్ ఇస్తాము. నేను ఈ సైడ్ అంతా ఒక 10,000 దాకా ఖర్చు పెట్టి ఈ సైడ్ ఉండే చెట్లు ఆల్మోస్ట్ ఆల్ నేనే వేసాను. తర్వాత ఈ లోపల ఉండే పొగడు చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు మనోహరే తీయించాడు. ఒక 3,000 రూపీస్ అయ్యాయి అప్పుడు. ఆ చెట్లన్నీ తీసుకొచ్చేస్తే వేసిన తర్వాత వాటిని కాపాడడం ఒక 2 ఇయర్స్గా, ఈ సంవత్సరమే వీటికి వాటర్ పట్టింది. సమ్మర్లో అంతా నా పని ఏంటంటే బయట నుంచి ట్యాప్ ఆడు ఉంటుంది, ఆడ నుంచి బకెట్తో పట్టుకొచ్చి పోసేది చెట్లకి. అంటే 2-3 అడిగారు ఏం చేసిన అయినా నాకు ఆనందమే, మీకు వంటమే నాకు ఆనందం. ఒకే మాట చెప్పా, మీకు వంటమే నాకు ఆనందం. ఇప్పుడు ఇంత స్మార్ట్గా ఉంటానని చెప్తుంటా. అసలు ఈ ప్రోగ్రాంకి 16 సంవత్సరాల నుంచి వెళ్ళిపోయినా కూడా ఆహ్వానించిన దానికి ఎప్పటికీ మర్చిపోయిన రోజులు ఇది. ఈ రోజు అనేది ఎప్పటికీ మర్చిపోలేం. చాలా ఆనందంగా ఉంది నాకు చెప్పాలంటే. వాస్తవంగా మీరందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, నాకు ఇప్పుడు చిన్నపిల్లలే చెప్పాలంటే. వాస్తవంగా మేమంతా క్లోజ్గా ఉన్నామంటే మీరు నాకు చిన్నపిల్లకాయలే చెప్పాలంటే ఎప్పటికైనా. కానీ మీరు ఎక్కడున్నా బాగుండాలా, మేము బాగుంటాం. మీరు బాగుంటే మేము బాగుండట్టే చెప్పండి. వాస్తవంగా మీరుంటే మేము ఉన్నట్టు, మీరు లేదనుకో మేము లేవనట్టే. ఈ స్కూల్లో 16 సంవత్సరాలు పనిచేశాను. 2000 వెళ్ళిపోయిన ఇక్కడి నుంచి పెద్దపుత్తేడు రామలింగపురంలో పనిచేస్తున్నాను. ఆడికి వెళ్ళి కూడా 15 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ కూడా పిల్లలు ఎప్పుడు నా దగ్గరే ఉంటారు. పిల్లలు చెప్పండి వాస్తవంగా, ఏ పని కావాలన్నా నా దగ్గరికి వస్తారు పిల్లలు. ఏ హెల్ప్ కావాలన్నా కూడా, ఓన్లీ ఏదైనా పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా హెల్ప్ కావాలన్నా నేను తీసుకెళ్తుంటాను ఎక్కడికైనా కానీ పిల్లల్ని. అంత సహాయంగా ఉంటాను. పిల్లలతో ఎప్పుడు కలిసిమెలిసి నేను ఉంటాను ఆ స్కూల్లో కూడా. చెప్పండి వాస్తవంగా. అందరూ ఎక్కడుండే అందరూ బాగా చదువుకో, అందరూ బాగుండాలని మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయని నేను కోరుకుంటున్నాను. అంతే. ఇప్పుడు మీకు చాలా విషయాలు చెప్పారు. అదేవిధంగా మనతో పాటు ఉన్నటువంటి ఉపాధ్యాయులు, నాకు తెలిసి సుజాత మేడం గారు, తెలుగు మేడం మీరు ఉన్నప్పుడు ఉండుంటారు. సుజాత మేడం గారు 2017 ఫిబ్రవరిలో వాళ్ళు కాలం చేశారు. తర్వాత మన డ్రాయింగ్ మాస్టర్ మాలకొండే గారు, వారు కూడా కాలం చేశారు. ఈరోజు భౌతికంగా మన ముందు లేరు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా మిత్రులు కలిసేదానికి ప్రయత్నం చేయండి. చిన్న చిన్న గెట్ టుగెదర్స్ కానీ, గ్యాదరింగ్స్ కానీ, ఎవరింట్లో అయినా శుభకార్యాలు కానీ, ఫంక్షన్లు కానీ, పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకు ఒక వేదిక కావాలంతే, అక్కడ మనం కలవాలి. అలా కలుస్తూ ఉంటే మన సాధక బాధకాలు, మన ఇబ్బందులు, ఏ విధంగా ఎవరికి ఎలా హెల్ప్ చేస్తాడు అనేది మనకు తెలియదు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది మహాభారతంలోని కథ. సముద్రంలో నీళ్ళని ఇంకింపజేయడానికి పిచ్చుకు ప్రయత్నం చేసినప్పుడు గరుత్మంతుడు సహాయంతో శ్రీ మహావిష్ణువే దిగొచ్చాడు. ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. అంటే నేను ఎక్కువ సమయం తీసుకోకూడదని మళ్ళీ ఇప్పుడు ఆ కథ చెప్పడం లేదు. కాబట్టి వీలైనంత వరకు కలవండి. గతంలో 3 సార్లు కలిసామన్నాం కదా. ఫస్ట్ టైం అయితే మేము అంతా చదువుకుంటా ఉన్నాం కాబట్టి స్కూల్కి ఏం చేయలేకపోయాము. తర్వాత 2007లో 19 ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆ సమయంలో పైన మనకి షోకేస్ ఉంది కదా, అద్దాలది ఎంట్రన్స్. సో అది మొత్తం చెదులు పట్టిపోయి గ్లాసెస్ అన్ని మన క్రికెట్ వాడి పగలు కట్టేసి ఉంటే దాదాపుగా 45-50 వేల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న కలిసిన తర్వాత ఇప్పుడు మేడం గారు కొన్ని ఫర్నిచర్ అడిగారు లోపల. సో అది కూడా రేపు జూన్లో స్కూల్ రీఓపెన్ చేసిన తర్వాత తీసిస్తామని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు కలిసిన సందర్భంగా ఒక జ్ఞాపకంగా మన స్కూల్కి ఏదో ఒకటి డొనేట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీరు కనుక మన రాంబంటు టీవీని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.